వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఆల్మోస్ట్ ఇంకొక 1 hour మాత్రమే ఉంది ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్స్ ముగిసే టైము అని ప్రజలు అనుకుంటారు. కానీ నాయకులకు మాత్రం ఆ తర్వాతనే అసలు పని అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం ఇప్పుడు నిజామాబాద్ లో ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి భీమ్గల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అధికార పార్టీ ఎరవర్తి అనిల్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అండ్ అలాగే మన మైన్స్ చైర్మన్, మరి అనిల్ గారిని అడిగి తెలుసుకుందాము ఇక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్. మరి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, బీజేపీ అంత అనిపించట్లేదు. భీమ్గల్ విషయానికి వస్తే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లో మరి మున్సిపల్ ఎన్నికల్లో ఏ రకంగా ఉంది, మరి 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి, పబ్లిక్ ఎవరైనా అడుగుతున్నారా, అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో చాలా రోజుల తర్వాత మన ఛానల్లో మీరు ఇస్తున్నారు ఇంటర్వ్యూ, చాలా సంతోషం సార్. యా, సో ఎలా ఉంది అంటే మీ అధికార పార్టీని పబ్లిక్ చూస్తే ప్రతి ఒక్కరు 6 గ్యారెంటీస్ ఎక్కడ అని అడుగుతా ఉన్నారు. సో మీరేం చెప్తారు అంటే ఇప్పుడు ఎన్నికల్లో మీకు కూడా అలాంటి క్వశ్చన్స్ ఏమైనా రైజ్ అయినా ప్రజల నుండి? శ్రావి గారు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 6 గ్యారెంటీస్ లో అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మెయిన్ గా ఫ్లాగ్షిప్ స్కీమ్ ఏంటంటే సన్నబియ్యం. సన్నబియ్యం అనేది గేమ్ చేంజర్. ఇక్కడ పేద వర్గాలకు సన్నబియ్యం ఇవ్వడం. ఒక్కొక్క కార్డు ఎంబట్ట 1200 రూపాయలు మిగులుతున్నాయి. అంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ఈ పేద ప్రజలు ఏం చేసేవారంటే అది యాక్చువల్ గా తినేవారు కాదు. అది డీలర్స్ కి 10 రూపాయలకి వాపస్ పోయేది. అది మార్కెట్ లోకి వెళ్ళి మరి వేరే రాష్ట్రాలకు వెళ్ళేది. వేరే రాష్ట్రాలకు లేకపోతే మార్కెట్ లకు అది వెళ్ళిపోతుంది. దాని వల్ల ఏం జరుగుతుంది అంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తుంటే 10 రూపాయలు ఇంటూ 24 కేజెస్, ఒక కాడికి 24 కేజెస్ వస్తాయి. ఒక 4 ఉంటాయి, ఒక్కరికి 6 కిలోలు చొప్పున. సో ఒక 10 రూపాయలు వస్తే 240 రూపీస్ వస్తుంది. కానీ 1500 రూపాయలు పెట్టి మళ్ళీ 24 కేజెస్ కొనాల్సి వస్తుండే. ఇఫ్ యూ టేక్ మన సన్న బియ్యం, సోనా మోసరి కొనుక్కోవాలంటే సన్న బియ్యం కొనుక్కునేది ఆబ్వియస్లీ 1200 రూపాయలు వాళ్ళకి ఎక్స్ట్రా బర్డెన్ పడేది ఆ రోజు. ఈ రోజు సన్న బియ్యం ఇచ్చేసరికి దే ఆర్ ఏబుల్ టు సేవ్ దిస్ 1200 రూపీస్ ఆన్ ఎవ్రీ కార్డ్. సో దేర్ ఆర్ 1 crore కార్డ్స్ అక్రాస్ ద స్టేట్. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు 16 లక్షలు అన్ని కలుపుకుంటే సో 1 crore పైనే కార్డ్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమైందంటే ఒక కార్డు ఏమట 1200 రూపాయలు అంటే, అండ్ మొత్తం 1 కోటి కార్డులు ఏమో 1200 కోట్ల రూపాయలు మిగులుతున్నాయి నెలకు. ఎగ్జాక్ట్ గా. మీరు ఈ లెక్కలని మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలే? ఇప్పుడు మొన్న వివేక్ వెంకట స్వామి గారు ఒక ప్రచారానికి వెళ్తే మీరు కూడా చూసే ఉంటారు వీడియో. ఒక మహిళ వచ్చి 2500 ఎందుకు ఇవ్వలే, ఎప్పుడు ఇస్తారని అడిగింది. అడిగితే ఆయన ఏమంటారు, ఆర్టీసీ టికెట్ కింద మేము ఉచిత బస్ ఇస్తున్నాం, దానికి 500 వేసుకో, 2500 సన్నబియ్యం వేసుకో. బయట సన్నబియ్యం 2500 లేదు, బట్ 2500 సన్నబియ్యం వేసుకో. కరెంట్ కోసం ఒక 800 వేసుకో. సన్నబియ్యం నేను క్లియర్ గా చెప్తున్నా 1500 రూపీస్ ఉంటుంది. సో అంటే మేము వాళ్ళు అడిగేదేమో పెన్షన్ డబ్బులు, నెల నెల వచ్చే డబ్బులు, కానీ మీరు చెప్పేదేమో మిగతా యాక్టివిటీస్ కి దానికి ఈక్వల్ అయిపోయింది అమౌంట్. మీకు పథకం అది వచ్చినట్టే కదా, 2500 మీకు ఏదో రూపంలో ఇచ్చినామంటున్నారు. కానీ మేనిఫెస్టోలో మాత్రం వివేక్ వెంకట స్వామి గారు మాట్లాడిన వీడియోలో అలాగే ఉంది. వివేక్ గారు అలా చెప్తుంటే నేను బికాస్ అది ఆయన వ్యక్తిగతమే అవుతుంది కానీ, బట్ పార్టీ విల్ డెఫినెట్లీ ఇంప్లిమెంట్ దట్ స్కీమ్ ఇన్ ద ఫ్యూచర్. ఇప్పుడున్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు బాగలేవు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అది మెరుగైన తర్వాత డెఫినెట్ గా ఇది అంటే ఎప్పుడైనా కానీ స్కీమ్స్ మనము మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క దాన్ని ఫస్ట్ ఇయర్ లోనే ఇంప్లిమెంట్ చేద్దామని, సెకండ్ ఇయర్ లోనే ఇంప్లిమెంట్ చేస్తామని చేస్తారని చెప్పేసి ఊహించుకోవడం తప్పది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ ఆల్ స్కీమ్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years. వీ హ్యావ్ 5 years. ఇప్పుడు మా కేసీఆర్ కావచ్చు, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలే పార్టీలే కావచ్చు, ఎవరైతే మేనిఫెస్టోలో పెడతారో అవన్నీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దే విల్ డూ ఇట్. కానీ ఎన్నికలు వచ్చే ముందు చేస్తారంటారు ఒక్కొక్కటి. వీ హ్యావ్ ఎ స్ట్రాటజీ. ఎవరికైనా వ్యూహాత్మకంగా ఉంటుంది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా మనం చూసినాం. మహారాష్ట్రలో లాడ్లీ బెహనా ఇవన్నీ స్కీమ్స్ మనం చూసినాం. అక్కడ అవి ఎప్పుడైతే ఎట్లా ఇంప్లిమెంట్ చేసి బీహార్ లో కూడా చూసినారా? బీహార్ లో కూడా అయింది. లాస్ట్ ఎలక్షన్స్ 3 నెలల ముందు ఇంప్లిమెంట్ చేసినట్టు. ఏదైనా పార్టీకి వ్యూహాలు ఉంటాయి కాబట్టి సరే అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అన్నది పార్టీ విల్ డిసైడ్. సో ఎనీవే నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ పీపుల్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం, బస్సులలో ఫ్రీగా తిరుగుతున్నారు, అండ్ 3వది 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, ఫ్రీగా ఇస్తున్నాము, అండ్ సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నాము. రైతులు హ్యాపీగానే ఉన్నారు. సో ఎవ్రీబడి ఆర్ హ్యాపీ.
ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు అన్హ్యాపీ లేదు. అంటే ఓన్లీ ఇక్కడ బాల్కొండలో హ్యాపీగా ఉన్నారంటారా స్టేట్ ఓవరాల్ స్టేట్ లో కూడా హ్యాపీ. ఎందుకంటే ఈ మీరు ఏదైతే రైతులకు ఇస్తామన్న సన్నాలు ఉందో అందరికి రావట్లేదు, చాలా ఇష్యూస్ నడుస్తా ఉన్నాయి. బోనస్లు అందరికి పోయినాయి. అండ్ ఇంకొకటి పావుల వడ్డీ కూడా వీళ్ళు ఇవ్వాలి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు పావుల వడ్డీ ఎగ్గొట్టింది పైన సంఘాలు. ఇప్పుడు మళ్ళీ పావుల వడ్డీ మొదలు పెట్టినాం. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టింది, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత బంద్ చేసింది, ఇప్పుడు మళ్ళీ మేము ఛార్జ్ చేసినాం. సో దట్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ వీఆర్ పాసింగ్ ఆన్ టు ద పువర్ పీపుల్, పువర్ సెక్షన్స్. అదే సార్, గతంలో 3వ సారి కూడా ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోతుంది అనుకున్నారు, కానీ గెలిచింది లాస్ట్ మూమెంట్ లో. మనం ఓవరాల్ గా ఓటింగ్ చూసుకుంటే అయితే భీమ్గల్ నుండే ఎక్కువ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారికి ఓట్లు ఎక్కువ వచ్చాయి. బట్ ఇప్పుడు మున్సిపల్ సిచ్యువేషన్ చూస్తే గట్టి ఫైట్ కనబడుతోంది. అండ్ మీకు అంటే కాంగ్రెస్ కి అండ్ బీఆర్ఎస్ కి మధ్యలో ఇందాకే మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా వచ్చేదో వరాల జల్లు కురిపించేసి ఏకంగా 350 కోట్ల రోడ్స్ కోసం అనౌన్స్ చేసి వెళ్ళారు. బట్ అది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే నో డౌట్. మహేష్ కుమార్ గౌడ్ గారు వ్యక్తిగతంగా ఇక్కడ చాలా మంచి పేరు ఉంది. అంటే పార్టీ పక్కన పెడితే మొన్న 10 ఎకరాల భూమి కూడా ఆయన డొనేట్ చేశాడు. మంచి ఎవరెళ్ళి అడిగిన సహాయం చేసే వ్యక్తే. కానీ కొన్ని సందర్భాల్లో పార్టీ గాని గవర్నమెంట్ గాని సపోర్ట్ చేయదు కొన్ని సందర్భాల్లో. బట్ ఇది ఆయన సొంత మండలి. సో ఏ రకంగా చూడొచ్చు, ఇప్పుడు అక్కడ చూస్తేనేమో ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోతుంది. ఇక్కడ భీమ్గల్ విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఓడిపోతుంది అనే టాక్ బయట నడుస్తా ఉంది. అంటే ఇప్పుడు ఈవినింగ్ తర్వాత ఏమైనా చేంజ్ అవ్వబోతుందా? అండ్ మీరు ఎక్స్క్లూజివ్ గా భీమ్గల్ వాళ్ళకి ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏంటి? ఒకటి భీమ్గల్ వాళ్ళకి ఒకటే చాలా క్లారిటీతో చెప్పినాం. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మీకు ఇక్కడ నిధులు తీసుకురావాలన్నా గానీ, ఇక్కడికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు సరిగా ఇంప్లిమెంట్ కావాలంటే ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీకి ఓట్లు వేసినప్పుడే మీకు బెనిఫిట్ జరుగుతుందని చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాం, చెప్పినాం కూడా. అండ్ నాకు తెలిసి 10 సీట్ల పైనే వస్తాయి. మొన్నటి వరకు సిచ్యువేషన్ వేరే ఉండే, ఇప్పుడు సమన్వయం అందరం నాయకులం కూడా ఇక్కడ లోకల్ వాళ్ళం. సునీల్ రెడ్డి ఇన్ఛార్జ్ తో సహా నేను, అదే విధంగా మానల మోహన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, ఇక్కడ ఉన్న డిసిసిబి మాజీ చైర్మన్ ఉంటాడు రమేష్ రెడ్డి గారు, అందరు నాయకులను సమన్వయం చేసుకొని ఇవాళ అందరం తిరుగుతున్నాం. కాబట్టి ఐ థింక్ దర్ విల్ బి పాజిటివ్ రిజల్ట్. నేను స్వీప్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బికాస్ వీఆర్ అంటే పవర్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా పవర్ ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో యూ కెన్ సీ దట్ అడ్వాంటేజ్. డెఫినెట్ గా అడ్వాంటేజ్ అయితే చూస్తాం మనం. అంటే ఇప్పుడు వాళ్ళు లాస్ట్ మినిట్ లో సర్వే రిపోర్ట్ వచ్చింది, రేవంత్ రెడ్డి సీరియస్ అయినాడు, భీమ్గల్ ఓడిపోతుందని చెప్పి టెన్షన్ లో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు అని చెప్పి ఇప్పుడు స్పీచ్ లో ఇస్తా ఉన్నారు ప్రచారంలో. సో దీని గురించి ఏం చెప్తారు? నిజంగా సర్వే రిపోర్ట్ సర్వే రిపోర్ట్స్ ఆర్ బ్యాటిల్ గ్రౌండ్ లో ఉన్నామని చెప్పి అంటే ఇట్స్ టఫ్ ఫైట్ బిట్వీన్ కీన్ కంటెస్ట్ అని వచ్చింది. సో వీఆర్ వర్కింగ్ హార్డ్. సో డెఫినెట్ గా రిజల్ట్ విల్ బి పాజిటివ్ ఎండ్ ఆఫ్ ద డే. సార్, మీరు ఒక మంచి బీసీ నాయకుడు, సక్సెస్ఫుల్ పర్సన్. సో కాంగ్రెస్ పార్టీ కూడా మీకు మంచి పొజిషన్ ఇచ్చింది. కానీ బీసీ రిజర్వేషన్ విషయానికి వస్తే ఎందుకు దాన్ని ఒక వెన్నుపోటు పొడిచినట్టే చూస్తున్నారు పబ్లిక్ అందరు? ఎందుకంటే ఇస్తామన్న రిజర్వేషన్ మీరు ఇవ్వలేదు, పైగా కోర్టులో అడ్డుకుంది మీరే, చేసింది మీరే, గేమ్ ప్లే చేసింది మీరే అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక బీసీ నాయకుడుగా మీరు ఏం చెప్తారు దీని గురించి? బీసీ రిజర్వేషన్స్ కోసం మేము విశ్వ ప్రయత్నం చేసినాం. సో మేము ఏం చేస్తాం, ఇక్కడ ఇద్దరు తప్పు చేశారు, 2 పార్టీలు, బీజేపీ అండ్ బీఆర్ఎస్. మేము 42% రిజర్వేషన్ల కోసం బిల్ పాస్ చేసాం. బిల్ పాస్ చేసి దెన్ వీ హావ్ సెంట్ ఇట్ టు గవర్నర్. గవర్నర్ అక్కడ నుంచి ప్రెసిడెంట్ కి పంపించాడు. ప్రెసిడెంట్ నుంచి అసలు రిప్లై కూడా లేదు. మేము వి వెంట్ టు ద కోర్ట్ హౌస్. ఆ తర్వాత ఏం జరిగింది పరిణామాలు చూస్తే కోర్ట్స్ కూడా మనకు కోర్టులకు వెళ్ళిన తర్వాత మరి ఇంకొకటి ఏం జరిగింది అని అంటే బీఆర్ఎస్ కి ఇప్పుడు నేను చెప్తాను, తన పేరు మాధవ్ రెడ్డి, ఇది తెలంగాణ రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవ్ రెడ్డి పోయి ఆ రెడ్ పిటిషన్ ఇష్యూడు. ఏది మేము రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రెడ్ పిటిషన్ ఇష్యూ. మేము జీవో కూడా ఇష్యూ చేసినాం, మేము ప్రయత్నం చేసినాం. ఎందుకంటే గవర్నమెంట్ నాడ్ లేదు, అక్కడ నుంచి ప్రెసిడెంట్ నాడ్ లేదు కాబట్టి మేము ప్రయత్నం చేసినాం. గవర్నమెంట్ ఆర్డర్ బై ఇష్యూయింగ్ 42% రిజర్వేషన్స్. ఏం జరిగింది, కోర్టులలో వీళ్ళు పోయి ఎవరు వాట్స్ హిస్ నేమ్ మాధవ్ రెడ్డి పోయి అడ్డుకున్నాడు. అడ్డుకుంటే అది పోస్ట్ పోన్ అవ్వకుండా దాని ఆర్గ్యుమెంట్స్ ఇంకా జరుగుతున్నాయి. కాబట్టి హైకోర్టు ఏం చెప్పింది, యూ హావ్ టు కండక్ట్ ద కాంగ్రెస్ గేమ్ ప్లే చేసి లెట్ మీ కమ్ టు దట్ పాయింట్. అక్కడికి వస్తున్నాను, ఎవరు గేమ్ ప్లే చేసిందో దీనికి ఎవరున్నారో అని చెప్తాను. ఇప్పుడు నేను అక్కడికి వస్తున్నాను. బీజేపీ బిల్ పంపించిన బీజేపీ ఏం చేయలేదు. బికాస్ వాళ్ళ చేతిలో ఉండే మేమేమన్నాం, తమిళనాడు తరహాలో మీరు షెడ్యూల్ 9 లో పెట్టేసి మీరు చేయాలి అని చెప్పేసి మేము
బీజేపీ నాయకులను అడిగినాం, వాళ్ళు చేయలేరు. ఇది తమిళనాడు తరహాలో చేయమని చెప్పినాం. ఇప్పుడు జయలలిత గారు ఉన్నప్పుడు షీ హాజ్ ఇంక్లూడెడ్, అంటే షెడ్యూల్ 9 లో పెడితే దీనికి రాజ్యాంగ రక్షణ ఉంటుందని చెప్పేసి వీ హ్యావ్ ఫోర్స్డ్ బీజేపీ, బట్ బీజేపీ హ్యాస్ నాట్ డన్ ఇట్. ఆ తర్వాత కోర్టుల దగ్గరికి వచ్చేసరికి కోర్టులలో ఎవరు మాధవరెడ్డి వేసాడు. మాధవరెడ్డి, హూ ఇస్ మాధవరెడ్డి? మాధవరెడ్డి బిలాంగ్స్ టు రెడ్డి జాగృతి. అండ్ నిజంగానే ఆయన రెడ్డి జాగృతి బీఆర్ఎస్ ఇప్పుడు నేను చెప్తాను. అదే మాధవరెడ్డికి ఎవరైతే ద్రోహం చేశారు, బీసీలకు ద్రోహం చేసిండో అదే మాధవరెడ్డికి బీఆర్ఎస్ మొన్న మున్సిపల్ కార్పొరేషన్ లో కౌన్సిలర్ టికెట్ ఇచ్చింది. మరి దీన్ని ఏమన్నా బీఆర్ఎస్ నాయకుడే కదా, అంటే ఇది స్ట్రాటజీ అంటారా? వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళ దింపినారు. అంటే వాళ్ళు ఏం చేశారు, బీసీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ చేసిన ఆయనకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది అంటే బీఆర్ఎస్ ఇప్పించినట్టే కదా. 100%. ఎస్. సో బీఆర్ఎస్ వల్లనే ఇలా బీసీలకు నష్టం జరుగుతుంది, బీఆర్ఎస్ బీసీలకు ద్రోహం చేస్తున్నది. సో దే ఆర్ డూయింగ్ ఇట్. వాళ్ళు మేము కాదు, మేము చిత్తశుద్ధితో ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో మేము చెప్పినాం, 42% రిజర్వేషన్ లో హామీని ఇచ్చినాం, కుల గణన చేసినాం, కుల సర్వే చేసినాం. ఇప్పుడు అది పెండింగ్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, ప్రెసిడెంట్ దగ్గర ఉంది పెండింగ్. దానిపైన పోరాటం చేస్తాం. ఒకవేళ బీజేపీ చేయకపోతే బీజేపీ మెడల్ వంచైనా సరే చేపిస్తాం. ఒకవేళ బీజేపీ చేయని పక్షంలో ఈ దేశంలో ఉన్న బీసీలంతా కూడా తిరగబడతారు. దానికైతే బీజేపీ పడిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి అధికారానికి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. అప్పుడు తప్పకుండా 40%. మన ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ వచ్చినారు, స్పీచ్ ఇచ్చినారు, అది కూడా బాగా ట్రోల్ అవుతోంది. కవల పిల్లల్ని ఒక పోలికతో పోలుస్తూ బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం గురించి ఆయన మాట్లాడండి. అదొకటి, దాని గురించి అందరు మాట్లాడుతున్నారు. ఈ లోపల ధర్మపురి అరవింద్ గారు రేవంత్ రెడ్డిని పొట్టోడు అని చెప్పి మాట్లాడడం. సో ఇవన్నీ ఏ రకంగా ఖండిస్తారు? అంటే ఎందుకు ముఖ్యమంత్రి గారు పదే కాంట్రవర్సీస్ కి ఆయన లాంగ్వేజ్ తోనో లేకపోతే ఎవరైనా కించపరచడం విధంగా ఎందుకు అలా మాట్లాడుతున్నారు? కానీ ఒకటి మాత్రం అరవింద్ చేసిన కమెంట్స్ మాత్రం అది చాలా అసలు అట్లాంటి నాయకులు అసలు ప్రజలు ఎందుకు ఎన్నుకుంటున్నారు అన్నది కూడా నాకు అర్థం కాదు. ఈ అహంకారము, అహంభాము, బలుపు, గర్వము ఇవన్నీ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ లో ఎంటర్ కాగానే, హెలికాప్టర్ దిగగానే ఏం చేశాడు? చాపర్ దిగగానే ధర్మపురి శ్రీనివాస్ గారికి, డి శ్రీనివాస్ గారికి నివాళులు అర్పించి సభకి వెళ్ళి ధర్మపురి అరవింద్ గారు అని సంబోధించారు. యూ హ్యావ్ టు సీ దట్ వీడియో. మీరు వీడియో క్లిప్పింగ్స్ తెచ్చుకోండి. ధర్మపురి అరవింద్ గారు, మీరు ఈ జిల్లాకి ఏం చేశారు? 2 పర్యాయాలుగా మీరు ఎంపీగా ఎన్నికైన జిల్లా ప్రజలు ఎన్నుకున్నారు కదా, కనీసం స్మార్ట్ సిటీ సాధించుకోలేకపోయావు, నిజామాబాద్ ని స్మార్ట్ సిటీగా రూపొందించుకోలేకపోయావు, నువ్వు ఫండ్స్ తెచ్చుకోలేకపోయావు, చేతగానోడు అని చెప్పేసి అన్నాడు. మరి ఆ చేతగానోడు నిజంగా చేతగానితోనే కదా, 2 సార్లు ఎన్నుకున్న తర్వాత నువ్వు ఏం తీసినావు, అభివృద్ధి ఏం చేయలేవు. దానికి ఆ మాటలు అనొచ్చా? అసలు ఆ ముఖ్యమంత్రిని ఆ భాష అట్లాంటి అరే తురే అని చెప్పేసి ఆ భాష మాట్లాడచ్చా? అసలు నాకు బాధ ఏమైతే అంటే ఇప్పుడున్న నాయకులు అంటే నిజంగా కూడా నిజామాబాద్ జిల్లా ప్రజలు దురదృష్టవంతులు. వాళ్ళు నిజంగా విచక్షణతో ఓటేస్తే వీళ్ళు గెలిచేటోళ్ళు కాదు. ఇప్పుడు కేసీఆర్ కూతురు కవిత కూడా అంతే అహంకారంతో ఉండేది. ఇప్పుడు ఆమె అహంకారము, వీళ్ళందరూ కూడా పెద్ద కార్లలో తిరుగుతుంటారు. లెక్సస్ కార్లలో 2-3 కోట్ల కార్లలో ఆమె తిరుగుతుంది. ఈయన 2-3 కోట్ల కార్లు వేసుకొని తిరుగుతుంటారు. ఒక్కొక్కటి మినిమం నాకు తెలిసి 2 కోట్ల 3 కోట్ల కారు ఉంటుంది అరవింద్ తిరిగేది. అండ్ ఈవెన్ కవిత తిరిగేది కూడా 3 కోట్లు ఉంటుంది. అట్లాంటి కార్లలో తిరుగుకొని బల ప్రదర్శన చేస్తూ అహంకారంతో పెద్ద బంగ్లాలలో ఉంటూ వాళ్ళు ప్రజలకు ఏం సేవ చేస్తారండి నాకు అర్థం కాదు. ప్రజాస్వామ్యంలో మళ్ళీ వాళ్ళ భాష ఎప్పుడైనా కానీ అసలు సంస్కారం ఉండాలి కదా వీళ్ళకు. వెన్ యు ఆర్ ఎ లీడర్, వెన్ యు ఆర్ పార్లమెంటేరియన్, ఇది అత్యున్నత సభ. ఇది మన దేశంలోనే అత్యున్నత సభ, అందరూ గౌరవించే సభ లోక్సభ. అంటే కేవలం 563 అయితే 543 ఎంపీస్, కేవలం 543 ఉంటుంది దేశ వ్యాప్తంగా. అందులో నువ్వు ఒక్కడు 543 కోట్లాది మందిలో, 140 కోట్ల మందిలో 543 మంది ఉంటారు. అందులో మీరు ఒక్కరు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు. మీరు ఎంత హుందాగా ఉండాలా, సంస్కారం ఉండాలా, అసలు వాళ్ళ భాష ఏంటిది, అసలు ఆ పద్ధతి. నా కవితని అదేవిధంగా ఆ భాష, అహంకారము, అహంభావము, ఆ బల్పు వల్లనే కదా ప్రజలు ఓడించి పంపించారు. ఇప్పుడు నిన్ను కూడా అది ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అరే తురే పొట్టాడు, ఇది ఏంది భాష? అది చాలా దారుణంగా ఉంది. ఇట్స్ డిస్గస్టింగ్ టు హియర్. వాళ్ళు కూడా అదే అంటున్నారు, రేవంత్ రెడ్డి భాష మార్చుకోమనండి, కేసీఆర్ ని పట్టుకొని ఎందుకు అట్లా తిడుతున్నారు అని. సో అలాంటి అఫ్ కోర్స్ మీరంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవన్నీ రన్ చేశారు, చాలా హుందాతనంతో మీరు ఎప్పుడు అంటే ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా మీ స్టైల్ మీది, మీరు ఏ కాంట్రవర్సీస్ కి వెళ్ళరు, పబ్లిక్ కోసం మీ పని మీరు
చేసుకుంటూ వెళ్తారు. బట్ ఇప్పుడు మీ పార్టీలో కూడా ఉన్నారు కదా ఇట్లా మాట్లాడే అన్ని పార్టీస్ లో టీవీ ఆన్ చేయగానే ఈ భాష చూసి అసలు పబ్లిక్ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. అది వాస్తవం. పబ్లిక్ కూడా అలాంటి నాయకులను ఎన్నుకోవద్దు అంటున్నా. బికాస్ దే ఆర్ కమిటింగ్ ద మిస్టేక్. ప్రజలే వాళ్ళు తప్పులు చేస్తున్నారు ఇలాంటి నాయకులను. ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ రెడ్డి నేను చూసిన. రాకేష్ రెడ్డి హూ బిలాంగ్స్ టు దిస్ ఆర్మోర్, హూ ఇస్ అన్ ఎమ్మెల్యే ఫ్రమ్ ఆర్మోర్. అసలు ఆయన భాష ఏంటిది? అలా మాట్లాడచ్చా? నిన్న ఎవరు కత్తి తీస్తా, అది తీస్తా, చంపుతా, నాలుక జీరుస్తా, నాలుక కోస్తా అని మాట్లాడుతున్నాడు. అరే తురై అని చెప్పేసి పాండు అంటే చాలా అసలు డిస్గస్టింగ్. ఐ కెనాట్ అంటే నేను మీ ఈ కెమెరా ముందట నేను మాట్లాడలేను కానీ అంత ఘోరమైన భాష భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గరికి ఉంటే ఈయనట్లనే మాట్లాడుతుండు రాకేష్ రెడ్డి, అరవింద్ అట్లనే మాట్లాడుతుండు, కేటీఆర్ మాట్లాడుతుండు, జీవన్ రెడ్డి మాట్లాడుతుండు. నిజామాబాద్ జిల్లాలో అన్ని బీఆర్ఎస్ గెలుస్తారని జీవన్ రెడ్డి గారు మా ఇంటర్వ్యూలోనే శపథం చేశారు. మీరేం చెప్తారు? మొత్తం కాంగ్రెస్ పార్టీ మరి ఘోరంగా అయిపోయిన పరిస్థితి. అసలు వాళ్ళకి డిపాజిట్లు ఇక్కడ పరిస్థితి ఓన్లీ భీమ్గల్నే దే ఆర్ కంటెస్టింగ్. ఇక్కడ ఉంది ఆర్మూర్లో ఏం లేదు. బీజేపీ అంతో ఎంతో బీజేపీ ఉంది, 2-3 సీట్లు బీజేపీకి వస్తాయి. బీఆర్ఎస్ అక్కడ 0. అండ్ ఈవెన్ ఇఫ్ యూ గో టు నిజామాబాద్ 0, బీఆర్ఎస్ ఇస్ 0. ఇంకేముంది నిజామాబాద్ కార్పొరేషన్ లా? అసలు జీవన్ రెడ్డికి మెదడు ఉంటాయి కదా. జీవన్ రెడ్డికి లేదు. జీవన్ రెడ్డి అనలైజ్ చేయలేడు. జీవన్ రెడ్డికి అంత తెలియని వాడితో మంచిగానే ఉండు. ఆయన ఏం భాష మాట్లాడతారో మీరు చూడాలా. ఇట్లా ఫైనల్ గా మొన్న ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో మంటలు వచ్చినాయి. సో ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి కీలక ఆధారాలు ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉన్నాయి. దాన్ని కావాలనే ప్రభుత్వం తరపున ఎవరు హెల్ప్ చేశారని అడుగుతున్నారు. కేటీఆర్ కూడా మాట్లాడారు. సో అంటే రేవంత్ ని కాపాడుకోవడం. Let me tell you one thing. They have made it very clear. What's the Chicago, right? She is the one. She made it very clear. Those documents, the related documents are not here. ఏది నోటుకు సంబంధించిన ఓట్ ఫర్ నోట్ డాక్యుమెంట్స్ ఆర్ నాట్ హియర్. దోస్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఆర్ ఆల్రెడీ సబ్మిటెడ్. అసలు ఇక్కడ లేవా డాక్యుమెంట్స్ అని చెప్పి చాలా క్లియర్ గా. ఇంకేముంది దాంట్లో? షీ ఈజ్ అన్ ఆఫీసర్, షీ నోస్ ఎవ్రీథింగ్. ఏదో కేటీఆర్ కి ఏమైనా తెలుస్తుందా? కేటీఆర్ డస్ హి బిలాంగ్స్ టు ద డిపార్ట్మెంట్. ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటాడు కేటీఆర్. ఆ భాష అసలు ఆయనని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల ఆ భాషను చూస్తే. రెండవది అభియోగాలు, బేస్లెస్ అలిగేషన్స్ వేస్తుంటాడు. ఏం బేసే ఉండదు మాట్లాడుతుంటారు వీళ్ళు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ హరీష్ ఆల్సో బేస్లెస్ అలిగేషన్. భాష విషయానికి వస్తే నేను రేవంత్ రెడ్డిని కూడా ఇక్కడ డిఫెండ్ చేస్తాను. సో ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష ఏ రకంగా చూడొచ్చు అని డెఫినెట్ గా నేను ఫర్ దట్ మ్యాటర్ ఎనీ పొలిటికల్ లీడర్ చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, హూ ఎవర్ ఇట్ మే బి, మనం మార్చుకోవాలి మన భాష. నేనే చెప్తాను. ఎస్ సార్. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా ఆధారాలు దాంట్లో ఉన్నాయి అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఫోరెన్సిక్ ల్యాబ్ లో అట్లాంటి అన్ని లేవు. బేస్లెస్ అలిగేషన్స్. జస్ట్ ఏదో రాజకీయ కోణంలో మాట్లాడేవి అవన్నీ బేస్లెస్ అలిగేషన్స్. దాంట్లో ఏమీ లేవు. బికాస్ షికాగో విల్ బికమ్ రెస్పాన్సిబుల్ టుమారో ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్. మేము కాదు, నేను కాదు, లేకపోతే ఇంకా చీఫ్ మినిస్టర్ గారు కాదు, ఎవరు కాదు, షికాగో విల్ బికమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అట్లాంటి తప్పులు చేస్తారని నేనైతే అనుకోవడం. సో ఫైనల్ గా నిజామాబాద్ జిల్లాలో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందంటారు టోటల్ గా? అండ్ భీమ్గల్ పరిస్థితి? ఆల్ కార్పొరేషన్స్ అండ్ 1 కార్పొరేషన్, 3 municipalities including Bodhan. We are going to form our chairman, our party person will be the chairman. We are going to form. Okay. Yes, anyway sir, thank you so much. So విన్నారు కదా. సో ఎడవర్తి అనిల్ గారితో మనము ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ తీసుకున్నాము మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా. సో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాము. సో మీరు ఏకీభవిస్తున్నారా లేదా ఈ వ్యాఖ్యలకు అని చెప్పి దయచేసి కమెంట్స్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.